స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. ఆ రింగ్ టోన్ గడు సేల్స్ అని తెగ చంపేస్తున్నాడే. చిచి, తండ్రి పోయాడన్న బాధ కూడా లేకుండా సిగరెట్ తాగుతున్నాడు. ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి. వాడి సంగతి మనకెందుకే, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. ఇడియట్, యూజ్లెస్ ఫెలో. పదవే. చిచి, అందరు కూడా నీకెందుకు? ఈ శవానికి సిగరెట్ కి సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది. అయిన వాళ్ళు పోయినప్పుడు చొక్కా తీసేసావు, చెప్పులు వదిలేసావు, కానీ కిల్లర్ సిగరెట్ మాత్రం వదలలేదు. యు ఆర్ వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. కిల్లర్ సిగరెట్. ప్రాణం పోయే వరకు మీ వెంటే. కిల్లర్ సిగరెట్. ప్రాణం పోయే వరకు మీ వెంటే. కట్. ఎలా ఉంది? థ్యాంక్ యూ. సైలెన్స్ ఇండియా మొబైల్లో ఉద్యోగం సంపాదించగలగటం ఒక అదృష్టం అయితే, ఈ రింగ్ టోన్ రంగారావు దగ్గర టైరింగ్ పొందగలగటం ఇంకో అదృష్టం. అర్థమైందా? సూదైనా సూపర్ సోనిక్ విమానమైనా దాన్ని అమ్మాలంటే ఒక గమ్మత్తైన టాలెంట్ కావాలి. కస్టమర్కి కొనాలనే ఇంట్రెస్ట్ కలగజేసి వాడు ఇది వేస్ట్, మనకు పనికిరాదు అని డిసైడ్ అయ్యే లోపల మనం వాడికి దాన్ని అటకట్టేసేయాలి. నిజానికి సేల్స్ అనేది ఒక గొప్ప కళయ్య. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. మరైతే ట్రైనింగ్ పెట్టి ఎందుకు నేర్పిస్తున్నట్టు? నీలాంటి సన్నాసుల కోసం అది. సెటైర్లు మానేసి చెప్పింది విను. సపోజ్ మీరు ఒక ఇంటికి ఫోన్ అమ్మటం కోసం వెళ్ళారు. మీరు వెళ్ళేసరికి గేటు మూసేసింది, లోపల కుక్కుంది. ఇప్పుడు ఫోన్ ఎలా అమ్ముతారు? గోడ దూకెళ్తాం సార్. గోడ దూకెళ్తే కుక్కొచ్చి నీ పిక్క పట్టుకుంటుంది, చేస్తావు. వాళ్ళు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అమ్ముతాను సార్. ఏమమ్ముతా? ఆయన సాయంత్రానికి వస్తాడు. అప్పుడు నువ్వు అమ్మేది సెల్ ఫోన్ కాదు, కంపెనీ అమ్ముకోవాలి. మరి ఇంకేం చేయాలి సార్? గుడ్ క్వశ్చన్. అందుకే భగవంతుడు మనకు నోరిచ్చాడు. అమ్మా అయ్యా అని అంటే అమ్మో అయ్యో బయటకు వస్తారు. అలా అంటే అడుక్కునే వాళ్ళని అన్నం ఇస్తారేమో సార్. పిచ్చోడా, ఉద్యోగం చేసేది అన్నం కోసం కాదు. ఎట్ట బతుకుతారా మీరు? కోటి విద్యలు కూటి కొరకే. అమ్మో లంచ్ టైం అయింది, వస్తా నేను. కరెక్ట్ గా సెంటర్ నుంచి జూమ్. ఏంటి మామా, ఏం అర్థం కావట్లేదు. ఏమేట్రా ఇది? చెప్తాడు రా, ఇది పట్టుకో. ఎయిర్ ఫ్రీ అండర్ వేర్స్ అండ్ బనీన్స్. కింద క్యాష్ రేట్ తెలుసా? ఎయిర్ ఫ్రీ. అసలు వేసుకున్నట్టే తెలియదు. మరి అంత దానికి వేసుకోవడం ఎందుకో? చూసేవాళ్ళకి తెలియాలి కదా. చెప్పింది చేపే. ఏంట్రా ఏదో పాపని యాక్టింగ్ ఒప్పుకుంటే తెగరెచ్చిపోతున్నా? జోక్ మామా, చెప్తాలే. చూడమ్మా, ఇప్పుడు ఏంటంటే వయ్యారంగా నడుచుకుంటూ అలా వ్యాన్ పక్కన చూస్తూ ఉంటావు. వీళ్ళిద్దరు మీద అటాక్ చేసి నిన్ను బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తుంటే నువ్వు హెల్ప్ హెల్ప్ అనగానే హీరో లటక్కని దూకి వీళ్ళిద్దరు రెండు పీకి నిన్ను రక్షిస్తాడు. అప్పుడు హీరో కళ్ళలో కళ్ళు పెట్టి కృతజ్ఞతతో చూస్తూ ఉంటావు. మేమిద్దరం ఏడ చూడాలి సార్? ఏ అండర్వేర్ చూడరా. చెప్పింది వెళ్ళి. అమ్మా ఇదమ్మా మన కాన్సెప్ట్. ఓకేనా? నడుచుకుంటా మామ తప్పుకో. రై మీ ఇద్దరు స్టైల్ గా కాల్ వేసుకొని ఇలా స్టైల్ నుంచోండి. ఓకే రై జూమ్ వేసుకో. ఓకే సార్. రోలింగ్ యాక్షన్. రా ఎక్కువ. ఏ హోటల్ బుక్ చేశారు? ఏంటమ్మా యాక్ట్ చేయమంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నావు. అట్టా మా గుర్తల్లి యాక్ట్ చేయి. ఫీల్. సారీ సార్, చెయ్యి పట్టుకుంటే కాదని అలవాట్లేదు సార్. నీ మొహంలో మెరకిది గల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, యాక్ట్ చెయ్యి. నువ్వేంట్రా అమ్మాయి రాగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అరే చూప్, మీ వాళ్ళు ఏదో అమ్మాయిని రేపు చేయాలంటే ఫ్రీగా వచ్చినాం. ఇక్కడ చూస్తే షూటింగ్ లెక్కలు కొడుతున్నాయి. మజాక్ చేస్తున్నావా? ఇదేంట్రా ఆర్టిస్ట్ తీసుకురామంటే రేపిస్ట్ తీసుకొచ్చా? లేకపోతే మీరు ఇచ్చే డబ్బులకి ప్రకాశ్ రాజు వచ్చేస్తాడేంటి? ఇంకా లేట్ చేస్తే వ్యానోడు కూడా వచ్చేస్తాడు. తొందరగా తీసుకోండి. ఓకే, కావాలంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఓకేనా? అమ్మా నువ్వు యాక్ట్ చేసి పెట్టమ్మా. నీకు దాన్ని ట్రై చేస్తాను. పద టేక్ చేద్దాం. ఓకే సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. సాయి కుమార్ లో వచ్చాను. హలో సార్, పోలీస్ స్టేషన్ అండి? సార్ ఇక్కడ రేపు జరుగుతుంది సార్. లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర సార్. అవును సార్, ఒకడెవడో డ్రైవర్ తో ఉన్నాడు సార్. మీరు అర్జెంట్ గా రాకపోతే అది కూడా ఇప్పేసేలా ఉన్నాడు సార్. అర్జెంట్ గా రండి సార్. వాడెవడో డ్రైవర్ ఇప్పుదన్నాడంట. పోనీ లక్ష్మీ కాంప్లెక్స్ కు. యాక్షన్.
మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది. రేట్ చేద్దాం. ఓకే, షార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే తెలీదు. ఓకే. ఎవరో రేపులు చేసుకుంటాడారటనే. ఏం జరుగుతాండీడా? షూటింగ్ జరుగుతుంది సార్. ఆహా, ఈడ ఏదో రేపు జరుగుతాండదని ఈడు ఫోన్ చేసి చెప్పినాడు. వాళ్ళు సార్ ఇక్కడ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటాను. మరి వాళ్ళెందుకు పారిపోయినారా? మీ లాంటి చూసి పారిపోయారు సార్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్నో చూసినట్టుండదిరా. మా ఇద్దరే సార్. నమస్కారం ఐజీ గారు. ఎవర్రా ఐజీ? అబ్బా, ఏంది మే వీళ్ళు కూడా భయమైనారు? సార్ మిమ్మల్ని ఆ రోజు సెంటర్ లో ఒకటి పారిపోయింది వీళ్ళే సార్. ఇంకా చూసారేమి? పోయి పట్టుకోండి. ఓకే సార్. ఇవాళ 2 ఫోన్స్ అమ్మేనే. నువ్వే బెటరే. అమ్మయ్యా, పక్కన చూడకుండా పరిగెత్తారు కాబట్టి బతికాం. హలో, నా డబ్బులు ఎక్కడా? ఏం డబ్బులు? పని అయిపోగానే ఇచ్చేస్తానన్నావుగా, ఇచ్చేయి. మధ్యలో పోలీసులు వచ్చారుగా. పోలీసులు వస్తే నాకేందయ్యా? పని అయినా అవ్వకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసింది. చెప్పేది నీకే. డబ్బులే గిబ్బులే పోమా. డబ్బులు లేవా? పొద్దున్నే ఎవరి మొహం చూశాను, ఏదో బెరం తగిలింది. సచ్చినోడు సచ్చినోడు సచ్చినోడు. చిచి స్టూపిడ్. ఎవరే? అప్పుడు 7 దగ్గర సిగరెట్ కాల్చాడే వీడే. తండ్రి చచ్చిపోయి 4 days కూడా కాలేదు, అప్పుడు ఏదో బ్రోతల్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని. వాడి గురించి మనకెందుకే, అవతల చాలా పనుంది, వెళ్దాం పదా. ఉద్యోగంలో చేరి 2 నెలలైంది, ఒక్క ఫోన్ అమ్మావు. ఎవడికమ్మావు? వాటి అడ్రస్ కూడా మన దగ్గర లేదు. ఎందుకయ్యా? అంజలిని చూసి బుద్ధి తెచ్చుకో. చిచ్చి సార్. రావయ్యా, నువ్వు ఒక్కడవే కాస్త కంపెనీకి ఆధారం. నువ్వు లేకపోతే కంపెనీ మూసేసుకోవాల్సిందే. ఏటయ్యా, ఉద్యోగం మానేస్తున్నావా? అవును సార్. ఏ ఎందుకు? మొన్న ఈ మధ్య పెళ్లి చూపులకి వెళ్ళానండి. ఎక్కడ పనిచేస్తున్నావు అని అడిగారు. మన సైలెన్స్ ఇండియా మొబైల్లో పనిచేస్తున్నానని చెప్పానండి. మరి ఇంకే పిల్లలు ఇస్తానని ఎగిరికి అంతేస్తుంటాడే. ఎగిరింది నిజమే గానీ పిల్లనివ్వడానికి కాదు, మరి తన్నడానికి. ఎందుకు? పాపం పిల్ల తండ్రి మన పాత కస్టమర్ అటండి. మనం పంపిన దొంగ బిల్లు చూసి హార్ట్ అటాక్ తో పోయాడట. మళ్ళీ సింపేరెత్తితే చంపేస్తామన్నాడు. అబ్బో, సింపేరిస్తే చంపేస్తాడు కదా. రేయ్, నువ్వేనైనా చెప్పరా, నేను ఇక్కడికి వచ్చింది సరదాగా ఎంజాయ్ చేయడానికి. నా వల్ల కాదు, నన్ను వదిలే అంతే. ఈ ఒక్కసారి ఒప్పుకోరా, బాగుంటది యాడ్ ఇది. ఏంట్రా ఒప్పుకునేది? ఏదో ఫ్రెండ్ కదా యాక్టింగ్ ఒప్పుకుంటే డ్రైవర్తో రోడ్డు మీద పరిగెత్తిస్తావా? మొన్న కొంచెం ఉంటే పోలీసులు పట్టుకునే వాళ్ళు తెలుసా? నా వల్ల కాదురా, నన్ను వదిలే. అరే ఇది ఆ టైప్ కదరా, ఇది బ్రహ్మాండం యాడ్ రా. ఇది కానీ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయితే నువ్వు పెద్ద హీరో అయిపోతావు, పెద్ద డైరెక్టర్ అయిపోతాను. ఈ ఒక్కసారి ఒప్పుకోరా బాబు. సరే కానీ ఏం చేస్తా? అయ్యి బాబే, ఒప్పేసుకున్నాడు రా. పరుగులు పెట్టండి. రాఘవ రెడీనా? అది మా ఇద్దరు బాగా తీయాలి. ఓకేనా? సూపర్ గా తీస్తా సార్. రెడీ కదా? రెడీ. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. చంపేస్తాను రా, నిన్ను వదిలిపెట్టాను రా. సార్ నన్ను ఏం చేయకండి సార్, నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు సార్, నన్ను వదిలేండి సార్. టైం అయిపోయింది రా, నిన్ను వదిలిపెట్టాను రా. సార్ ఇలాంటి పని ఇంకెప్పుడు చేయండి. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావురా? నువ్వు దేవుళ్ళు అంటాడన్నా, నన్ను వదిలేండి. రే ఏంట్రా ఇది? దీనికి బ్లడ్ లేదు. హలో, ఇన్స్పెక్టర్ శివమణి 9848022233 ఏటా? నేనే చెప్పు సార్. ఇక్కడ ఛాయా అపార్ట్మెంట్స్ లో మర్డర్ జరిగింది సార్. అవునా? అవును సార్, ఎవరో ఒకరిని చంపేసి పైనుంచి కిందకి తోసేశాడు. పొద్దున్నే భలే బోని దొరికిందప్పా. మొత్తం జరిగితేనే నాకున్నట్టనా? అవునులే గాని శవ నానే ఉండమని చెప్పు. నువ్వు అనే ఉండు. నీ పేరేమి? హలో హలో అమ్మే, రేయ్ ఛాయా అపార్ట్మెంట్స్ కింద పోనీ, అక్కడ మంచి శవం ఉండాలి కదా. మేడ నుంచి దూకినా గోడ నుంచి దూకినా మీ బాడీ వణకదు బెణకదు. జంప్ వెల్ పరుపులు మీ దూకుడికి మంచి నేస్తం. సూపర్. చిచ్చి, ఇదేదో డబుల్ మీనింగ్ డైలాగ్ లా ఉందిరా. నీకు అది అర్థమైందా? ఇది కూడా బానే ఉంది. ఒక్కొక్కరికి రకంగా అర్థం అవుద్ది. క్రియేటివ్ బ్రెయిన్. రే పరుపులుంది పడుకోవడానికి, ఇలా దూకడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు. చా మా తెలియదు, మరి నువ్వు చెప్పాలి. రేయ్ నేను తీసిన యాడ్ రిలీజ్ అవనే ఆంధ్రదేశంలో ఉన్న టీవీలన్నీ షేక్ అయిపోతాయి. ఆ షేక్ పక్కన పెట్టండి. అర్జెంట్ గా పరుపులకి రెంట కట్టకపోతే మీకు షేక్ అయిపోయి. మా పేక ఎక్కడా ఎక్కడేదో మర్డర్ జరిగిపోయినాదటనే.
ఎక్కడా? ఏయ్, నమస్తే సార్. నువ్వేడా వాచ్మెన్వా? అవును సార్. ఈడేదో మర్డర్ జరిగినదటనే. ఏం లేదు సార్. ఏం లేదా? యాడ శవం వాసన గుడిక రావడం లేదే. ఇంకా నిలబడి చూస్తారేమే. ఎక్కండి. నోటికాడి శవం పోయినే. ఓనిరా. మే హెల్ప్ యూ? ఏంటండి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయిందా? ఇగ్నిషన్ ప్రాపర్ గానే ఉందా? ఉండండి, నేను చూస్తాను. వెళ్ళండి, పర్వాలేదు, వెళ్ళండి. పర్లేదు మేడం. వద్దండి. అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? కదా. అది కాదు మేడం, మీరు జరగండి, హెల్ప్ చేస్తాను కదా. మీరు జరగండి. అయ్యో. హలో కవిత, చెప్పవే. ఎక్కడున్నావే? ఆఫీస్ లో ఉన్నాను. ఏంటి? నేను చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో పడిపోయానే. ఏమైంది? చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు ఎక్కడున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా రాలేదని బాస్ ని తిడుతున్నాడు తెలుసా? బాస్ తిడుతున్నాడా? అవునే. వాడి వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఛీ, వెదవా. ఇంకో గంట తర్వాత కూడా నేను రాకపోతే పోలీసులకు ఫోన్ చెయ్యి. దేనికే? ఏమైంది? మా డాడీ కూడా అర్జెంట్ గా ఫోన్ చెయ్యి. అసలు ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. రోడ్ నెంబర్ 22 జూబ్లీ హిల్స్. ఓకే ఓకే. అర్థమైందా? నువ్వు మర్చిపోతే ప్లీజ్. అలాగే. గుర్తు పెట్టుకో. ఓకే ఓకే. వెంటనే ఫోన్ చెయ్యి. సరే సరే. ఏంటండి ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు టెన్షన్ పడుతున్నారేంటి? అబేబే అదేం లేదండి. మీరేం చేస్తుంటారండి? నేను సైలెన్స్ ఇండియా మొబైల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నానండి. దట్స్ నైస్. మీ వెహికల్ రెడీ అండి. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పారు కదా, మీ దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటో చెప్తారా? 500 రూపీస్ కడితే 1000 రూపీస్ టాక్ టైం ఫ్రీ, ఇన్కమింగ్ 2 రూపీస్, అవుట్ గోయింగ్ ఫ్రీ. అవుట్ గోయింగ్ ఫ్రీయా? అదేం స్కీమ్ అండి? అది మీరు పని చేయండి ప్లీజ్, ఆఫీస్కి వచ్చి కలవండి. ఏమండి కార్డు ఇచ్చి వెళ్ళండి.